ఎడారిలో సెలయేర్లు నవంబర్ 27వ తేదీ. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు. పరమగీతములు 2వ అధ్యాయము 17వ వచనం. ఉదయం నెమ్మదిగా క్రమక్రమంగా ఒక పగలుగా మారడం మీరు ఎప్పుడైనా గమనించారా? స్వీడన్లో వేసవి కాలం మధ్యలో ఒక రాత్రి నేను అలా చేశాను. మా ఇంటి కిటికీలో నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటకు చూస్తూ పశ్చిమాకాశ వెలుగులో ప్రకటన గ్రంథంలో అక్కడ రాత్రి ఉండదు అనే మాటలతో ముగిసే నూతన యెరూషలేమును గురించిన అద్భుతమైన వివరణను కలిగి ఉన్న 21వ అధ్యాయాన్ని చదివాను. స్వీడన్లో దీనిని రాత్రి అని పిలవలేం. సూర్యోదయానికి సూర్యాస్తమానికి మధ్య కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంటుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో రాత్రి ఉండదు అంటే ఈ భూమిపై రాత్రికి మించినది. వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు గనుక దుఃఖపు రాత్రి ఉండదు. విజయమందు మరణం రింగివేయబడుతుంది గనుక మరణపు రాత్రి ఉండదు. కృత్రిమ వెలుగును ఉపయోగించకుండా నేను మంచంపై పడుకున్నాను. సూర్యోదయాన్ని చూడడానికి నేను 3 గంటలకు లేచాను. ఓహ్, అది ఎంత నిశ్చలంగానూ నిశ్శబ్దంగానూ ఉంది. అక్కడ శాంతి ఉండునుగాక అని దేవుడు చెప్పినట్లుగా ఉంది. అక్కడ శాంతి ఉంది. ప్రతి దానిపై ఒక గొప్ప నిశ్శబ్దం అలుముకుంది. సరస్సులో నీళ్లు పైన ఒక్క తరంగం కూడా లేకుండా నిశ్చలంగా ఉన్నాయి. అవి చుట్టూ ప్రకృతితో, ఎదురుగా చెట్లతో ఉన్న తీరం, దగ్గరలో రాళ్ళు, ఎంతో పచ్చికలతో ఉన్న ద్వీపాలతో అది గాజు సముద్రంలా ఉంది. అది గొప్ప ఆశతోనూ నిరీక్షణతోనూ నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం ఒక్క మేఘం కూడా లేకుండా నిర్మలంగానూ నీలంగానూ ఉంది. ఉదయపు నక్షత్రం దక్షిణంలో ప్రకాశిస్తుంది. తూర్పున ఉండగానే బలహీనంగానూ ఆ దిన బలహీన వాగ్దానంగానూ ఉంది. ఇది అద్భుతమైన దృశ్యంగా కనిపించింది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా పరలోకపు సౌందర్యాన్ని చూసినట్లుగా అనిపించింది. దాని తరువాత నా ఉదయకాలపు లేఖన భాగం నాకొక ప్రత్యక్షతను ఇచ్చింది. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను ఆయన ఉంటాడు. ఆయన రాకడ సూర్యోదయం వలె నిశ్చయమైంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.